ఎన్నికలు ముగియగానే నడ్డి విరగొట్టారు. మరి మీరేం చేస్తాను, ఇంటికాడ ఉన్నారా? వీటి మీద ఏమైనా రాదు? రాహుల్ గాంధీ గారు మీ మీద కొంత నమ్మకం ఉన్నది, మీ మీద మంచి ఒపీనియనే ఉన్నది. మరి దీనికోసం ఏం చేస్తావు? ఇక్కడ నీ రేవంత్ రెడ్డి గారేమో ఫోక్సోను కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇక పెట్రోల్ ధరలు పట్టించుకుంటాడు. ఒక వ్యక్తి కేసుని పట్టించుకోలేని రేవంత్ రెడ్డి గారు పెట్రోల్ ఛార్జీల మీద ఇప్పుడు ఎగిరి దునుకుతాడా? యుద్ధం చేస్తాడా? మరి దీనికి ఏమైనా మీ పార్టీ నుండి ఒక స్టాండ్ తీసుకొని కొట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎప్పుడో ఎల్కే అద్వానీ గారును వాజ్పేయి గారు ఉన్నప్పుడు రూపాయి పెరిగిందట పెట్రోల్ ధర. ఇద్దరు లీడర్లు కలిసి ఎడ్ల బండ్లు కట్టుకొని పార్లమెంటుకు పోయింది. ఏది వాజ్పేయి గారును ఎల్కే అద్వానీ గారు రూపాయి పెంచినందుకు ఎడ్ల బండ్లు వేసుకొని ఇక మేము వాహనాలు వాడలేమని పార్లమెంటుకు పోయిండ్రు ఎడ్ల బండ్లు కట్టుకొని. ఇప్పుడు ఈ గాడిదలు పట్టుకొని పోవాలి, పార్లమెంటుకు పోవాలి, మోడీ గారు ఉన్న భవన్కు పోవాలి, గాడిదల మీద పోవాలి. ఇదే తిరిగే రోజులు వస్తాయ్యా అని పోవాలి. రాహుల్ గాంధీ గారు ఏదైనా స్టాండ్ తీసుకొని గట్టిగా కొట్లాడు.